హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి గోధుమ పిండితో ఈజీగా ఒక ప్రసాదం ఐటెం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బాండి పెట్టి ఒక 4 స్పూన్లు నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇది ప్రసాదంగా ఈజీగా ఉదయాన్నే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే బాండీలో మరొక 2 స్పూన్లు నెయ్యి వేసి ఒక 2 స్పూన్లు శనగపిండి వేసి ఇందులోనే మనం తీసుకున్న కప్పు గోధుమ పిండిని కూడా వేసి దీన్ని మంచి అరోమా వచ్చే వరకు నెయ్యిలో సన్న సెక మీద బాగా వేయించుకోవాలి. గోధుమ పిండి శనగపిండి ఎంత బాగా వేగితే ఈ హల్వా అంత టేస్ట్గా ఉంటుంది. ఇది గోధుమ పిండితో హల్వా అన్నమాట. ఉట్టి గోధుమ పిండి కాకుండా 2 స్పూన్లు శనగపిండి కూడా వేస్తే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి. మనం కప్పు గోధుమ పిండి తీసుకుంటే 1/4 కప్పు బెల్లం తీసుకోవాలి. పక్క స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి కప్పు బెల్లం వేసి అందులో 2 కప్పులు వాటర్ వేసి బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. అది ఎలాంటి పాకం రావక్కర్లేదు. ఈలోపు ఈ గోధుమ పిండిని ఇలా నెయ్యిలో మొత్తం మంచి అరోమా వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. మనం ఈ మైదా పిండి హల్వాలు, ఈ మొక్కజొన్న పిండి హల్వాలు కంటే గోధుమ పిండితో హల్వా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. గోధుమ పిండి బెల్లం 2 కాంబినేషన్ అయితే హెల్త్కి చాలా మంచిది. చూస్తున్నారుగా, ఇప్పుడు కరిగిన బెల్లాన్ని స్ట్రెయినర్తో ఇలా ఈ వేగిన పిండిలోకి కొద్దిగా ఇలా వడకట్టుకుంటూ ఇందులో లమ్స్ లేకుండా కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ బెల్లం వాటర్తో ఈ గోధుమ పిండి అంతా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే 4 ఇలాచీలు పొడి చేసుకుని వేసుకుంటే మంచి సువాసన వస్తూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పాలు కూడా పోసి ఇలా నెమ్మదిగా పిండి అంతా ఈ పాలు బెల్లం కలిసేలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. కప్పు గోధుమ పిండికి 1/4 కప్పు బెల్లం, 1 కప్పు పాలు, 4 ఇలాచీ, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, 1 కప్పు పాలు, కప్పు నెయ్యి, కప్పు పాలు, కప్పు గోధుమ పిండి. ఈ రేషియోలో తీసుకుంటే హల్వా సూపర్ టేస్ట్గా ఉంటుంది. పాలు, బెల్లం, గోధుమ పిండి పిల్లలకి ఆరోగ్యానికి 3 చాలా మంచి పదార్థాలు. ఇలా మనం హెల్తీగా ఉండే డిషెస్ని ఇంట్లో చేసుకుని పిల్లలకి పెడుతూ ఉంటే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూస్తున్నారుగా, ఇలా కలుపుకుంటూ హల్వాని అంచులు వదిలే వరకు మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ హల్వా అంచులు వదిలే వరకు అలా వేయించుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే బాగా ఉడికి ఈ నెయ్యిలో గోధుమ పిండి, పాలు, బెల్లం వేస్తున్నాం కదా, వాటితో ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. స్వీటు కొద్దిగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఫుల్ కప్పు బెల్లం వేసుకోవచ్చు. నేను 1/4 కప్పు బెల్లం వేశాను. కప్పు నెయ్యి మాత్రం కంపల్సరీగా పడుతుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ చేస్తే చాలా సూపర్గా వస్తుంది. చూస్తున్నారుగా, అంచులు వదులుతూ ఉంది. ఇంకొక 5 నిమిషాలు ఇలా అంచులు వదిలే వరకు ఉడికించుకుంటే గోధుమ పిండితో హల్వా రెడీ. చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉదయాన్నే ఏదైనా ప్రసాదంగా చేసుకోవాలన్నా కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని తింటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇందులో పంచదార కూడా వాడట్లేదు, బెల్లం వాడుతున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గోధుమ పిండి బెల్లం కలిపి లడ్డు కూడా చేసుకుంటారు. ఇలా హల్వా కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, సూపర్ గోధుమ పిండి హల్వా రెడీ. ఇందులో ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసాను. అది వేయటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఉట్టి గోధుమ పిండితో కాకుండా అలా కప్పు గోధుమ పిండికి ఒక 1/4 కప్పు శనగపిండి, లేదంటే ఒక 2 టీ స్పూన్ ఫుల్ శనగపిండి వేస్తే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు హల్వా రెడీ అయిపోయింది. దీని మీద ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ
గోధుమ పిండి శనగపిండి హల్వా రెడీ. చూస్తున్నారుగా, దీన్ని ఏదైనా పూజలప్పుడు కూడా చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత అయితే ఏ షేప్లో వేస్తే ఆ షేప్లో వస్తుంది. ఇప్పుడు వేడిగా ఉంది, అందువల్ల ఇలా షేప్ అవుట్లో ఉంది. కానీ మనం చల్లారిన తర్వాత ఏ బౌల్లో వేస్తే ఆ బౌల్ షేప్ వస్తుంది. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.